హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్స్ని అయితే చేస్తున్నాను. ఇవాల్టి ఐస్ క్రీమ్ వచ్చేసి బనానా ఐస్ క్రీమ్. బనానా ఐస్ క్రీమ్ అయితే సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కూల్గా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా బనానా ఐస్ క్రీమ్ తయారీ విధానం చూసేద్దాం రండి. బనానా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 2 బనానాస్ని అయితే తీసుకున్నానండి. వీటిని పైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న బనానాస్ని పైన తొక్క తీసేసుకొని ఒక డబ్బాలోకి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఇదే విధంగా మనం తీసుకున్న 2 బనానాస్ని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని డబ్బాలోకి వేసుకోండి. ఈ విధంగా డబ్బాలోకి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ 3 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి బనానాస్ అనేవి చక్కగా ఫ్రీజ్ అయిపోయాయి. సో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బనానా ముక్కలను అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి బనానా ముక్కలని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 10-12 క్యాష్యూ నట్స్ని ముందుగానే నానబెట్టేశానండి, ఒక గంట పాటు. వాటిని ఇందులోకి వేసేసుకోండి మిక్సీ జార్లోకి. ఇందులోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ అండి, చాక్లెట్ ఫ్లేవర్ది. ఈ విధంగా కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు హనీ కూడా వేసేస్తున్నాను. మీరు హనీ ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. సో నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా. కొద్దిగా మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే నా దగ్గర బటర్ స్కాచ్ అయితే ఉందండి. సో 2-3 చుక్కలు అయితే యాడ్ చేసేసాను. కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే పట్టాయండి నాకు. సో ఈ విధంగా మిల్క్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఒక డబ్బాలోకి యాడ్ చేసేసుకోండి. మిక్సీ పట్టిన దాన్ని డబ్బాలోకి యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అలాగే వదిలేసేసేయండి. నేను ఇక్కడ మార్నింగ్కి చూపిస్తున్నానండి. ఓవర్ నైట్ అలాగే వదిలేసిన తర్వాత మన బనానా ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. సో నాకు ఇక్కడ గరిటెతో తీయడానికి కాస్త కష్టంగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ తీసివేసుకోండి. ఒక 2 మినిట్స్ వాటర్లో పెట్టి తీస్తున్నానండి, అప్పుడు ఈజీగా వస్తుంది. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే దాంతో తీస్తే చాలా ఈజీగా వస్తుందండి. సో నేను గరిటెతో తీస్తున్నాను కదా, సో అటు ఇటుగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బౌల్లోకి బనానా ఐస్ క్రీమ్ని వేసేసుకొని కాస్త పైనుంచి మనం పిస్తా పప్పులను అయితే కట్ చేసి వేస్తున్నానండి గార్నిష్ కోసం, జస్ట్ అలా కలర్ఫుల్గా కనిపించడానికి. మీరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నప్పుడే ఇవి వేయొచ్చు. మా పిల్లలు అందులో వేస్తే తినరు. సో నేను పైన జస్ట్ గార్నిష్ కోసం మీకైతే చూపిస్తున్నానండి. పిస్తా పప్పుని ఈ విధంగా వేసుకొని చూడండి, టేస్టీగా అండ్ ఈజీగా బనానా ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. బనానా ఐస్ క్రీమ్ బనానా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా బనానా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే బయట తీసుకున్న ఐస్ క్రీమ్స్ చాలా ఫుడ్ కలర్స్ కానీ ఎంతైనా మనం బయట కొన్న ఐస్ క్రీమ్స్ అయితే నచ్చవు కదండి. సో ఇలా మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇవాల్టి రెసిపీ బనానా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.